Hi viewers, my good wishes to each and every individual who is watching this video. Welcome to our channel KBK IT Trainings. స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధించిన ఈ వీడియోలో మనం యాక్టివ్ ఫామ్ ప్యాసివ్ ఫామ్ గురించి మాట్లాడదామండి. చాలా ఇంపార్టెంట్ అండి అసలు ఇది. చాలామంది స్టూడెంట్స్ ప్యాసివ్ ఫామ్కి సంబంధించి ఈ రోజు కూడా క్లారిటీ లేని వాళ్ళు చాలామంది గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. అదొక పెద్ద ఇష్యూ లాగా ఫీల్ అవుతున్నారండి. కానీ అసలు యాక్చువల్గా చెప్పాలంటే యాక్టివ్ ప్యాసివ్ ఒకే మీనింగ్ ఇస్తాయని కూడా చాలామందికి తెలియదండి. అసలు ప్యాసివ్ ఫామ్ అంటే ఏంటో నేను ముందు మీతో మాట్లాడతానండి. తర్వాత నేను ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్ టైంలో మీకు మంచి క్లారిటీ వస్తుంది. నేను రోజు క్రికెట్ ఆడతానని, నేను ఇప్పుడు ఆడుతున్నానని, నేను రీసెంట్గా ఆడానని ఈ మాటలు అసలు నేను ఆడతాను లేదంటే వాడు ఆడతాడు లేదంటే వాళ్ళు ఆడతారు అనే విషయాన్ని చెప్పడానికి సొసైటీలో మనం ఎవరు కూడా హెసిటేట్ చేయం. ఆ మాట తీరు సొసైటీలో యాక్టివ్గా ఉంటుంది. కానీ క్రికెట్ అన్నది రోజు కూడా నా చేత ఆడబడుతుంది అనో, క్రికెట్ అన్నది వాడి చేత ఆడబడుతూ ఉందనో, లేదంటే క్రికెట్ అన్నది వాళ్ళ చేత రోజు ఆడబడుతుందని ఎవరు అనరండి. అది సొసైటీలో ఇన్యాక్టివ్గా ఉంటుంది. యాక్టివ్కి ఆపోజిట్ ఏంటంటే ఇన్యాక్టివ్, ప్యాసివ్. ఈ మాట తీరు అంటున్నప్పుడే కొద్దిగా ఎబ్బెట్టిగా ఉంది. మీరు గమనించి క్రికెట్ అన్నది రోజు కూడా వాడి చేత ఆడబడుతుంది అనే వేనే మీకు తెలిసిపోతుంది. ఇది యాక్చువల్గా సొసైటీలో యాక్టివ్గా ఉండదు. ఎస్, మనం ఈ మాటని యూజ్ చేయడానికి హెసిటేట్ చేస్తాం, అదేనండి. కానీ ఇది ఇంగ్లీష్లో మాత్రం చాలా ఎఫెక్టివ్గాను చాలా అట్రాక్టివ్గా ఉంటుందండి ఈ ప్రజెంటేషన్. వాడు రోజు క్రికెట్ ఆడతాడన్నా లేదంటే క్రికెట్ రోజు వాడి చేత ఆడబడుతుందన్న రెండు ఒకటే. వాడు ఇప్పుడు క్రికెట్ ఆడుతూ ఉన్నాడన్నా అని, క్రికెట్ ఇప్పుడు వాడి చేత ఆడబడుతూ ఉందన్న రెండు ఒకటే. గమనించండి, ఈ పాయింట్, ఈ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇప్పుడు కూడా స్టూడెంట్స్ సఫర్ అవుతున్న టాపిక్. రెండు ఒకటేనండి. వాడు రోజు 10 o'clock షాప్ ఓపెన్ చేస్తాడన్నా ఒకటే, షాప్ రోజు 10 o'clock వాడి చేత ఓపెన్ చేయబడుతుంది అన్న కూడా ఒకటే. ఇక్కడ మెయిన్ సబ్జెక్ట్ ఎవడండి? వాడు. ఇక్కడ ఎవడండి? షాప్. ఇందాక ఇక్కడ మెయిన్ ఎవరండి? క్రికెట్. రైట్. అప్పర్ ఆఫ్ లో కనుక గేమ్ ఉంటే లోవర్ ఆఫ్ లో ఏముండాలండి? గేమ్స్. అప్పర్ ఆఫ్ లో షాప్ ఉంటే లోవర్ ఆఫ్ లో ఏముండాలండి? ఇక్కడ షాప్స్. ఇదండి బేసికల్ గా స్పోకెన్ ఇంగ్లీష్ లో ప్యాసివ్ వాయిస్ సంబంధించి ఒక లెక్చరర్ ఇవ్వాల్సినటువంటి బ్రీఫింగ్. ఇది క్లారిటీ ఇవ్వాలి. షాప్ రోజు 10ంటికి ఓపెన్ చేయబడుతుంది, లేదంటే క్రికెట్ రోజు వాడి చేత ఆడబడుతుంది. సో ఈ కంటెంట్ ఆల్రెడీ నేను మీతో నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పున్నాను కాబట్టి ఎస్, ఇక్కడ తెలుగు వర్షన్ ఎలా ఉంటుందో నేను మీతో చెప్తానండి. ఇక్కడ తెలుగు వర్షన్ చేయాలంటే నేను ఫస్ట్ ఎవరిని పట్టుకోవాలంటే ఇక్కడ క్రికెట్ని తీసుకోవాలి. ఇక్కడ వాడు కదా. యాక్చువల్గా నేను నా తర్వాత క్లాస్లో తెలుస్తుందండి నేను ఎట్లా మాట్లాడతాను. బట్ ఇప్పుడు నేను ఇక్కడ తెలుగు వర్షన్ మీదే మాట్లాడుతున్నాను కాబట్టి ఎస్, ముందు ఆ తెలుగు వర్షన్ మీ ముందుకు ప్రజెంట్ చేయనియండి. క్రికెట్ రోజు ఆడబడుతుంది, క్రికెట్ ఇప్పుడు ఆడబడుతూ ఉన్నది, క్రికెట్ రీసెంట్గా ఆడబడింది. ఎస్, వీ డోంట్ హ్యావ్ వాయిస్ ఫామ్ ఫర్ దీస్ 3 circles అండి. వీటికి లేదు, ప్లస్ దీనికి కూడా ఉండదు. అంటే ఆఫ్టర్ ఆల్ 8 circles మీద మనం ఫోకస్ చేయాలండి. రెగ్యులర్గా ఆడబడుతుంది, ఇప్పుడు ఆడబడుతూ ఉన్నది, క్రికెట్ రీసెంట్గా ఆడబడింది, క్రికెట్ నిన్న ఆడబడింది, నేను వెళ్ళినప్పుడు క్రికెట్ ఆడబడుతూ ఉన్నది, నేను వెళ్ళేసరికి క్రికెట్ ఆడబడింది, క్రికెట్ రేపు ఆడబడుతుంది, క్రికెట్ రేపు నేను వెళ్ళేసరికి ఆడబడేసి ఉంటుంది. ఇది అప్పర్ ఆఫ్ లో క్రికెట్ అండి. లోవర్ ఆఫ్ అయితే మనకి అప్పుడు ఏం తీసుకోవాలండి? గేమ్స్. క్రికెట్ అండ్ హాకీ రెగ్యులర్ గా ఆడబడతాయి, క్రికెట్ అండ్ హాకీ ఇప్పుడు ఆడబడుతూ ఉన్నాయి. అలా కాకుండా పెద్దగా క్రికెట్ అండ్ హాకీ అనలాగా నేను గేమ్స్ అనే వర్డ్ వాడేస్తానండి. గేమ్స్ రెగ్యులర్ గా ఆడబడతాయి, గేమ్స్ ఇప్పుడు ఆడబడుతూ ఉన్నాయి, గేమ్స్ రీసెంట్ గా ఆడబడ్డాయి, గేమ్స్ నిన్న ఆడబడ్డాయి, నిన్న వెళ్ళినప్పుడు నెంబర్ ఆఫ్ గేమ్స్ నెంబర్ ఆఫ్ ప్లేసెస్ లో ఆడబడుతూ ఉన్నాయి. గ్రౌండ్ చాలా పెద్దదిగా మీరు ఊహించుకోండి. నేను వెళ్ళేసరికి అన్ని రకాల గేమ్స్ కూడా ఆడబడేసాయి, గేమ్స్ రేపు ఆడబడతాయి, గేమ్స్ రేపు వెళ్ళేసరికి ఆడబడేసి ఉంటాయి. చక్కటి బ్రీఫింగ్ అండి. దీన్ని ఇమీడియట్ గా మీరు రిసీవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. చాలా మంది స్టూడెంట్స్ సఫర్ అవుతున్నారండి. ఇప్పుడు వీడికైతే హీకైతే ప్లేస్ వాడితే, క్రికెట్కి కూడా మనం ప్లేస్ వాడామంటే, క్రికెట్ ప్లేస్ అంటే హీ ప్లేస్ అంటే వాడు ఆడతాడు కదండి, క్రికెట్ ప్లేస్ అంటే క్రికెట్ ఆడుద్ది. క్రికెట్ ఎవరిని ఆడుద్ది అంటే ఇక్కడ ఉన్న ఈ వెర్ఫామ్ ఇక్కడ మనకి సరిపోదు అన్నట్టు. అవునండి. ఇప్పుడు నేను తెలుగు వర్షన్ నుంచి ఇంగ్లీష్ వర్షన్లోకి మూవ్ అయ్యాను ఆల్రెడీ.
ఇక్కడ హీ ప్లేస్ క్రికెట్ అన్నట్టుగా ఇక్కడ క్రికెట్ కూడా క్రికెట్ ప్లేస్ అంటే క్రికెట్ ఆడుద్ది, క్రికెట్ ఆడదండి, క్రికెట్ ఆడబడుతుంది. అంటే ఇక్కడ వాడిని ఈ ప్లేస్ అనే ఈ వెర్బ్ ఫామ్ ఇక్కడ మనకి సెట్ అవుతుంది అనమాట. దానికోసం మనం వేరే షీట్ ని డిజైన్ చేయడానికి రెడీగా ఉండాలి మనం. దీనికి మనం చేయాల్సినటువంటి గ్రౌండ్ వర్క్ ఏంటంటే ఎస్ ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మీకు చెప్పనండి, అది మీకు చాలా పెద్ద ఆనందాన్ని ఇస్తుంది. అదేంటంటే ఇక్కడ వాడినట్టుగా రెడ్ కలర్, బ్రిక్ రెడ్ కలర్, గ్రీన్ కలర్, పర్పుల్ కలర్, బ్లూ కలర్, అన్ని కలర్స్ ఇక్కడ వాడవండి. ఇక్కడ కేవలం ఒకే కలర్ వాడబోతున్నాం, అదే బ్లూ కలర్. షీట్ అంతా బ్లూ కలర్ అండి. ఇంకా ఇంతకు మించినటువంటి ఆనందం ఇంకేంటంటే మనకి షీట్ మొత్తం కూడా బ్లూ కలరే. ఇక్కడైతే ఏ కలర్ అయితే వాడామో ఏది హ్యాస్ ప్లేడ్, హ్యావ్ ప్లేడ్, హ్యాడ్ ప్లేడ్, హ్యాడ్ ప్లేడ్, విల్ హ్యావ్ ప్లేడ్ లాగానే ఎస్ ఈ షీట్ అంతా కూడా మనం ఏం వాడబోతున్నాం అండి? ప్లేడే. ఏ ప్లేడ్ అండి? కింగ్ ప్లేడా, జోకర్ ప్లేడా? జోకర్ ప్లేడ్. కింగ్ ప్లేడ్ అంటే అసలు సపోర్ట్ ఉంటే వాడు అసలు కింగే కాదు కదండి, ఇక్కడ అందరు సపోర్ట్ తో వస్తాడు వీడు. ఎవడు ఎవడు ఎవడు? జోకర్ ప్లేడ్ మొత్తం అండి. సో ఎస్ ఈ ఫిల్ చేసే పరిస్థితిని నేను నెక్స్ట్ క్లాస్ లో అండర్టేక్ చేస్తానండి. బట్ ప్రస్తుతానికి మాత్రం మీకు కావాల్సిన తెలుగు నన్ను ప్రొవైడ్ చేయనియండి. ఇప్పుడు మీకు ఈ పాటికి స్ట్రైక్ అయి ఉండొచ్చు. ఎస్ పైన షాప్ ఉంటుంది, కింద షాప్స్ ఉంటాయి. చూడండి, ఇందాక నేను క్రికెట్ తో మాట్లాడాను, గేమ్స్ తో మాట్లాడాను కదా. ఇప్పుడు నేను షాప్ తో మాట్లాడతాను. చూడండి, షాప్ రెగ్యులర్ గా 10కి ఓపెన్ చేయబడుతుంది. షాప్ అయితే ఇప్పుడు ఓపెన్ చేయబడుతూ ఉన్నది. షాప్ రీసెంట్ గా ఓపెన్ చేయబడింది. షాప్ నిన్న ఓపెన్ చేయబడింది. షాప్ నేను వెళ్ళినప్పుడు ఏది షాపింగ్ మాల్ కి ఓపెన్ చేయబడుతూ ఉంది. షాప్ నేను షాపింగ్ మాల్ కి వెళ్ళే లోపే ఓపెన్ చేయబడింది. షాప్ రేపు 10కి ఓపెన్ చేయబడుతుంది. షాప్ నేను రేపు వెళ్ళేసరికి ఓపెన్ చేయబడేసి ఉంటది. అప్పర్ ఆఫ్ లో షాప్ అయితే లోవర్ ఆఫ్ ఏంటండి? షాప్స్. షాప్స్ రెగ్యులర్ గా 10కి ఓపెన్ చేయబడతాయి. షాప్స్ ఇప్పుడు ఓపెన్ చేయబడుతూ ఉన్నాయి. షాప్స్ రీసెంట్ గా ఓపెన్ చేయబడ్డాయి. షాప్స్ నిన్న ఓపెన్ చేయబడ్డాయి. షాప్స్ నేను వెళ్ళినప్పుడు ఓపెన్ చేయబడుతూ ఉన్నాయి. ఎన్ నెంబర్ ఆఫ్ షాప్స్ నేను మాల్కి వెళ్ళేసరికి ఓపెన్ చేయబడ్డాయి. షాప్స్ రేపు ఓపెన్ చేయబడతాయి. షాప్స్ రేపు ఓపెన్ చేయబడేసి ఉంటాయి. అట్లా ప్రతి జోన్ నుండి ఎస్ ఇటువైపు మనుషులను పెట్టి ఇటువైపు క్రికెట్నో, గేమ్నో, షాప్నో, లేదంటే టాపిక్నో, లేదంటే మీటింగ్నో ఇట్లా తీసుకొద్దామండి. అంతేగాని మన టీచర్స్ ఫస్ట్లో చేసినటువంటి ఒక చిన్న మిస్టేక్ అంటే వాయిస్ అనగానే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అనగానే రామ కిల్డ్ రావణతో మొదలు పెడతారండి. దీన్ని నేను ఎందుకు అబ్జెక్ట్ చేస్తున్నానంటే రామ మనిషే, రావణ కూడా మనిషే. రామ కిల్డ్ రావణ అనకుండా ఇటువైపు మనిషిని పెట్టి ఇటువైపు క్రికెట్ అనో, లేదంటే షాప్ అనో, లేదంటే ఇక్కడ ఇందాక అన్నాను కదండి ఏది లేదంటే రూమ్ అనో, ఎస్ ఇట్లా ఏదో ఒక ఐటమ్ తీసుకొస్తూ బాగా ప్రాక్టీస్ చేయించిన తర్వాత అప్పుడు రెండు దిక్కుల మనిషిని తీసుకొస్తే స్టూడెంట్స్కి అప్పటికి అర్థమైపోద్దండి. స్టార్టింగ్లోనే వీళ్ళు రామ కిల్డ్ రావణ అనేసరికి అసలు టాపిక్ యొక్క ఇదే పోయిందండి. లేదండి, ఈ పాయింట్ మనం కొంచెంసేపు పక్కన పెట్టి చివరిలో తీసుకొచ్చి అటాచ్ చేద్దాం. అప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ప్రస్తుతానికి మాత్రం ఈడైతే చేస్తాడు, ఇదైతే చేయబడుతుంది. రావణుడు కూడా చంపబడ్డాడు కాబట్టి ఎస్ ఇట్లా వచ్చిందండి. బట్ ఇప్పుడు మనిషిని మాత్రం ఇటుంచి ఇటువైపు రావణ అనే మనుషులు కాకుండా వేరే వేరే ఐటమ్స్ తీసుకొచ్చి ఈ టాపిక్ ని బాగా వెల్వర్స్ అయిన తర్వాత ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటే చూద్దాండి. ప్రస్తుతానికి మాత్రం ఈ జోన్ లో మీకు మనుషులను గుర్తు రావద్దండి. ఒకవేళ పైన మీటింగ్ ఉంటే కింద మీటింగ్స్, పైన రూమ్ ఉంటే కింద రూమ్స్. ఇప్పుడు రూమ్ అయితే రెగ్యులర్ గా క్లీన్ చేయబడుతుందండి. రూమ్ ఇప్పుడు క్లీన్ చేయబడతా ఉంది. రూమ్ క్లీన్ చేయబడింది రీసెంట్ గా. రూమ్ నిన్న క్లీన్ చేయబడింది. నేను వెళ్ళినప్పుడు క్లీన్ చేయబడతా ఉంది. నేను వెళ్ళేసరికి క్లీన్ చేయబడింది. రేపు క్లీన్ చేయబడుతుంది. రేపు నేను వెళ్ళేసరికి క్లీన్ చేయబడేసి ఉంటుంది. రూమ్స్ అనుకోండి వేరే వర్డింగ్ వస్తుంది. టాపిక్ రెగ్యులర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. టాపిక్ ఇప్పుడు చేయబడతా ఉంది. టాపిక్ రీసెంట్ గా చేయబడింది. అట్లాగే మిగతావి ఒకవేళ టాపిక్స్ అయితే టాపిక్స్ రెగ్యులర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబడతాయి. టాపిక్స్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబడుతూ ఉన్నాయి. టాపిక్స్ రీసెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేయబడ్డాయి. టాపిక్స్ నిన్న ఎక్స్ప్లెయిన్ చేయబడ్డాయి. నేను వెళ్ళినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబడుతూ ఉన్నాయి. చూడండి, మనిషి రామ కిల్డ్ రావణ, రావణ వాజ్ కిల్డ్ బై రామ అనే ఎపిసోడ్ ముందు పక్కన పెడదామండి. అసలు ఇక నుంచి వాయిస్ అనే టాపిక్ తీసుకునేటప్పుడు రెండు దిక్కుల మనుషులతో వద్దండి. ఒక దిక్కున మనిషిని పెడదాం, ఇంకో దగ్గర ఐటమ్ పెడదాం. క్రికెట్ లేదంటే ఎస్ ఏదో ఒకటి అక్కడ రూమ్, లేదంటే మెసేజ్. వీడైతే మెసేజ్ పంపిస్తాడు. మెసేజ్ అయితే రెగ్యులర్ గా పంపించబడుతుంది. మెసేజ్ ఇప్పుడు పంపించబడుతూ ఉంది. మెసేజ్ రీసెంట్ గా పంపించబడింది. మెసేజ్ నిన్న పంపించబడింది. మెసేజ్ రేపు పంపించబడుతుంది. ఐటమ్స్ ని తీసుకుందాం కానీ మనుషులు వద్దండి. చివరిలో తీసుకుందాం. రామ కిల్డ్ రావణ అనే దానికి చక్కటి బ్రీఫింగ్ చాలా చివరిలో ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నేను హైలైట్ చేసే పాయింట్ ఏంటంటే ఎస్ రోజు చెయ్యబ్బా, ఇప్పుడు చెయ్యబ్బా, రీసెంట్ గా చెయ్యబ్బా,
నిన్న చెయ్యబ్బా, నేను వెళ్ళినప్పుడు చెయ్యబ్బా, నేను వెళ్ళేసరికి చెయ్యబ్బా, రేపు చెయ్యబ్బా, రేపు నేను వెళ్ళేసరికి చెయ్యబ్బా. ఇట్లా బా సౌండ్తో రిఫ్లెక్ట్ అయ్యేదే మనకి ప్యాసివ్ ఫామ్ అండి. సో ఈ వర్డ్ని బాగా, ఈ వాయిస్ని బాగా ప్రాక్టీస్ చేస్తూ ఎస్ మీ ప్రాబ్లం నుంచి బయటకు వస్తారని, ఈ టాపిక్ని బాగా గమనించండి. నా నెక్స్ట్ వీడియోలో మీకు చక్కటి క్లారిటీ ఉంటుందని మాత్రం నేను అష్యూరెన్స్ ఇవ్వగలనండి. సో ఎస్ ఈ కంటెంట్ మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్డేటెడ్ వీడియోస్ వస్తాయి. అట్ ద సేమ్ టైం నెంబర్ ఆఫ్ పీపుల్కి ఇది షేర్ చేయండి. ఇప్పటివరకు ఈ వీడియో వాచ్ చేసినందుకు ఐ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ జస్ట్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.